చేతులకు బిడ్డల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరాధించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుంటాము. దయచేసి అందరం బాగా కూర్చుంటాం. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఇప్పుడు ఏ కాలంలో ఉండాం మనము? కృపాకాలం. ఈ మొట్టమొదటి కాలాన్ని ఏమంటారు? దేవదూతల కాలం. రెండవ కాలాన్ని పాపం ఎరుగని కాలం, లేకపోతే ఇంకొకట్లో ఏమంటారు? అజ్ఞాన కాలం. మూడవది మనస్సాక్షి కాలం. నాలుగవది ధర్మశాస్త్ర కాలం. ఐదవది మధ్యకాలం. ఆరవది కృపాకాలం. ఇప్పుడు ఏ కాలంలో మనం ఉండాము? కృపాకాలము. హల్లెలూయా. ఈ కృపా కాలములో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 51వ కీర్తనలో 10వ వచనం 11వ వచనాన్ని చూడండి. 10వ వచనం 11వ వచనాన్ని చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ఎవరన్నారో తెలుసా? దావీదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా దావీదు ఒక చిన్న తప్పిదం, దేవునికి విరుద్ధంగా ఉన్నట్టుండి నడిపించబడే సమయం, ఒక 2 అడుగులు వేసిన సమయం, ఎంతటితో ఆ తప్పిదాన్ని ఇక మీదట నేను చెయ్యకూడదు, నేను దేవునికి విరోధముగా ప్రవర్తించకూడదు, నేను చేసింది చాలు అని తన హృదయములో శుద్ధ హృదయం, శుద్ధ ఆత్మ, పాపానికి దూరంగా ఉండే ఆ మనస్తత్వం కావాలని ప్రార్థిస్తున్నాడు దావీదు. నాలో స్థిరమైన మనస్సు పుట్టించు ప్రభువా, నాలో శుద్ధ హృదయం పుట్టించు ప్రభువా. పుట్టించావా? అది స్థిరంగా నిలబడాలి.
నీకు సాక్షిగా నిలబడే విషయంలో నేను స్థిరపరచబడాలి. కొంతమంది యవ్వన బిడ్డలు ఒక మాట అంటుంటారు ఎక్కువగా, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, నేను లైఫ్లో స్థిరపడాలి. ఏ విషయంలో ఆ బిడ్డలు అంటుంటారో తెలుసా? నేను సంపాదన విషయంలో ఒక సెటిల్మెంట్లకు రావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడిన రోజు నేను వివాహం చేసుకుంటాను. ఇటువంటి మాటలు భౌతికంగా అంటే శరీర సంబంధంగా ఈ మాటలు అంటూ ఉండడం మంచిదే, మంచి మార్గమే. కానీ ఇక్కడ దావీదు అంటాడు, నన్ను నిలబెట్టు, నన్ను ఆత్మీయతలో స్థిరపరచు, నన్ను స్థిరముగా నివసింపజేయు ప్రభువా. దేంట్లో? ఒక 100 కోట్లలో నన్ను స్థిరపరచు అనలా. ఏమంటున్నాడో తెలుసా? శుద్ధ హృదయములో వాక్యానుసారంగా జీవించే విషయంలో నేను అటు ఇటు తొట్టిల్లకూడదు ప్రభువా, నన్ను స్థిరపరచు. నేను కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకూడదయ్యా అని బ్రతిములాడుతున్నాడండి దావీదు. ఎవరిని బ్రతిములాడుతున్నాడో తెలుసా? యెహోవా దేవునిని. బాగా ఆలోచించండి. నువ్వు ఏ విషయంలో దేవునిని స్థిరపరచమని అడుగుతున్నావు? బాగా బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలని అడుగుతున్నావు, మంచిదే. పెద్ద ఉద్యోగం రావాలని దేవుని పాదాలు పట్టుకుంటున్నావా, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యమైంది ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన. అయ్యా, ఇప్పటి వరకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశానయ్యా, ఇక మీదట నేను అటువైపుకి, ఆ మార్గము వైపుకి, ఆ తప్పుడు అడుగుల వైపుకి నేను వెళ్ళకూడదయ్యా, నన్ను స్థిరపరచయ్యా. వాక్యానుసారంగా నడిచే విషయంలో నన్ను స్థిరపరచయ్యా. చాలా గొప్ప ప్రార్థన అండి ఇది. అంటే దావీదు మహిమ ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవునిని కోరుకుంటున్నాడు, ఆ విధంగా నడిపించబడాలని కోరుకుంటున్నాడు. అనేక మంది పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలా అంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా నడిపించబడేదానికి, ఇష్టపడేదానికి, ముందుకు వెళ్ళేదానికి ఇష్టపడరు. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడటమే అది క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. ఆ రోజుల్లోనే కోరుకుంటున్నాడండి దావీదు. అది ఏం కాలం? అది ధర్మ శాస్త్ర కాలము. మనం చెప్పటమే కాదు, ఏం చెప్తున్నామో దాన్ని చేయాలి. మనం ఏమి వింటున్నామో అది చెయ్యాలి. నామకార్థ క్రైస్తవ్యంలో నుంచి బయటికి రావాలి, నామకార్థ బ్రతుకుల్లో నుంచి బయటికి రావాలి, దేవునిని ఆనందింప చేయాలి. ఇప్పటి వరకు లోకాన్ని రుచి చూచి ఒకవేళ దాంట్లోని ఆనందిస్తూ ఉండవేమో, దేవునిని రుచి చూడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి దేవునిని రుచి చూడటం అంటే తెలుసా? వాక్యం వింటున్నాం కదా, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్పులోనికి రావడం, దేవుని చిత్తం మన పట్ల జరగడం, ఇది ఏ క్రైస్తవ లక్షణం. దీంట్లో మనం ఆశీర్వదించబడాలని దేవునిని కోరుకోవడం, దీంట్లో మనం ఆశీర్వదించబడాలని ఆయన నామాన్ని కనపరచాలి. ఎందుకు వచ్చి 10 గంటల కల్లా వచ్చే దేవునికి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఎందుకు కనపరుస్తున్నాము? ఆయన ఆత్మచేత నింపబడి ఒకవేళ పాపం ఎదురైనటప్పుడు ఆ పాపాన్ని ఎదిరించి పాపానికి దూరంగా ఉండే ఆ స్థిరమైన మనసు కోసం ఆదివారం మనం వచ్చేది. హల్లెలూయా. ఈ
భోజనము, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు, వీటిలో ఆశీర్వదించబడటాలు, ఇవి మీరు అడగకున్నా దేవుడు చేస్తాడు. కానీ నిజమైన ఆశీర్వాదం దావీదు కోరిక. నువ్వు అడుగు, నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అడుగు, నీ కోరికల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో నీలో నెరవేరుస్తాడు. దేవునితో సహజీవనం చెయ్యి, దేవునితో సహవాసం చెయ్యి. దేవుని యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో స్నేహము చెయ్యి. అప్పుడు నీవు, నీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో ఆ వ్యక్తి పేరు సంసోన్. 16వ అధ్యాయం 13 నుంచి 16 దాకా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 3 అధ్యాయాలు చదవండి ఇంటికి వెళ్ళి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ చాప్టర్స్ చదవండి. దాంట్లో ఏముందో తెలుసా? దావీదు మాదిరిగా ఒక్కసారి పొరపాటు చేసిన తర్వాత పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్ల, ఆ పాపాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. అతని పేరు ఏం పేరు? సంసోన్. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు దగ్గరికి హెచ్చరిక పంపించాడు. దావీదు, నువ్వు చేస్తున్నది చాలా పొరపాటు, ఇక మీదట నువ్వు చేయబాకు. దావీదు ఏమన్నాడో తెలుసా? ఇంకొకసారి అనలా, అలాగే ప్రభువా. దేవుని నామాన్ని ఘనపరిచి ఉపవాసాలు ఉండి ఆ మనస్తత్వాన్ని చంపేసుకున్నాడు. హల్లెలూయా. ఆ పొరపాటు చేసి ఆ మనస్తత్వాన్ని చంపేసుకున్నాడు. అప్పుడు దావీదు రోజు రోజుకి ఆశీర్వదించబడినట్లుగా మనం సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 1 గ్రంథంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంసోన్ దగ్గర కూడా వాక్యం వెళ్ళింది. ఈ సంసోనుని హెచ్చరించే వాళ్ళు హెచ్చరించారు, తండ్రి హెచ్చరించాడు, తల్లి ద్వారా దేవుడు హెచ్చరించాడు. ఎవరు మాట వినలా. స్నేహితుల ద్వారా హెచ్చరించాడు, దైవజనుల ద్వారా హెచ్చరించాడు. ఎవరి మాట వినలా. సంసోన్ చేసిందే మరలా చేస్తూ ఉన్నాడు. ఏమైందో తెలుసా? వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథంలో వాక్యం చెప్తుంది, తల్లి తండ్రి మాట వినని వాని కళ్ళు ఏ కాకులు పీకుతాయి? లోయ కాకులు పీకేస్తాయి. అంటే ఏంటో తెలుసా? పాపము చేసి 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 ఆ పాపము పట్టుకున్నప్పుడు విడిపించే నాతుడు లేక, విడిపించే దిక్కు లేక, అలమటించి తల్లడిల్లిపోయి చనిపోయి పెంట వలె ఆ వీధుల్లో, ఆ తిప్పల్లో పారవేయబడ్డప్పుడు లోయ కాకులు వచ్చి ఆ కళ్ళు పీక్కొని తింటాయి. కొన్ని శవాలు, గుర్తు తెలియని శవం అని చెప్పని అక్కడక్కడ ఎడారుల్లో, అడవుల్లో పారేసి ఉంటారు. వాళ్ళ శరీరాల దగ్గరికి వచ్చి, ఆ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి ఈ కాకులు ఆ కళ్ళ మీద పొడుచుకొని, ఎక్కడ పొడుస్తాయి అవి? కళ్ళనే పొడుస్తాయి. ఆ కళ్ళని పొడుచుకొని తింటాయి అవి. వాళ్ళెవరో తెలుసా? దేవుని మాట వినని వాళ్ళు. వాళ్ళెవరో తెలుసా? తల్లి చెప్పిన మాట వినని వాళ్ళు. వాళ్ళెవరో తెలుసా? తండ్రి చెప్పిన మాట వినని వాళ్ళు.
ఈ తల్లి ఈ తండ్రి మంచి దైవజనులు చెప్పిన మాట వినకుండా ఎవరైతే ముందుకు అడుగులు వేస్తూ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తారో వారి కళ్ళు ఏ కాకులు పీకుతాయి? లోయ కాకులు పీక్కొని తింటాయండి. అంటే అంతటి దుర్మరణం, అకాల మరణం సంభవిస్తుంది. అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? ఈ సంసోను కూడా ఏం పొడి చేశారు? ఈ అన్య జనులు ఏం పొడి చేశారు? కళ్ళు. పాపములో మునిగి తేలుతూ దాంట్లో పట్టబడి దేవుని ఆత్మను పోగొట్టేసుకున్నాడండి. ఈ సంసోను ఎప్పుడైతే ఆత్మను పోగొట్టేసుకున్నాడో బానిసగా మారిపోయాడు. బంధించేశారు. ఈ 2 కర్రులు 2 కమ్మెలు ఈ పొయ్యిలో పెట్టి బాగా కాల్చి 2 కమ్మెలతో పొడి చేశారు. ఇప్పుడు ఏమైపోయాడు? సంసోను గుడ్డోడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవటం ద్వారా. హల్లెలూయా! దేవుని మాట వింటే ఏ శత్రువు నిన్నేం చేయలేడు. అంతకు మునుపు ఈ సంసోను మీదికి 10,000 మంది వచ్చిన ఆ 10,000 మందిని ఒకే ఒంటి చేత్తో ఒకే ఒక గాడిద దవడ ఎముకతో చంపేశాడండి. ఎందుకని? ఆ మూమెంట్లో, ఆ సందర్భంలో సంసోనుకి ఎవరు తోడుగా ఉండాడు? దేవుడు తోడుగా ఉండాడు. ఇప్పుడు దేవుడు తోడుగా లేడు. ఆత్మని కోల్పోయిన విషయం కూడా కనుక్కోలేకపోయాడండి. తన దగ్గర నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు వెళ్ళిపోయాడు అన్న సంగతి కూడా మర్చిపోయాడండి. ఇవి దుర్దినాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతానుగాడు నీకు ఇష్టం ఏముంది? వాక్యం కదా, వాక్యం చెప్పే చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ రూట్లో ఉన్నావు ఆ రూట్లోకి వచ్చే నిన్ను నశింప చేయాలని ప్రయత్నం. ప్రతి అడుగుని గమనించాలి. ఆత్మ సంబంధంగా నువ్వు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగు చాలా అమూల్యమైన అడుగు. ప్రతి విషయంలో ప్రతి అడుగులో గమనించి అడుగులు వేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసగించే వాళ్ళు, మోసపుచ్చే ఆత్మచేత నింపబడి టీవీల్లో కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉండాలి. ఆ ప్రసంగాలు విని పిచ్చి పట్టిపోతుంది కొంతమందికి. నా ఫోన్లో వస్తున్నాయి, పాస్టర్ గారు ఏ వాక్యం వినాలి? టీవీల్లో ఒక అతనేమో ఆ విధంగా చెప్తున్నాడు, ఇతనేమో ఈ విధంగా చెప్తున్నాడు, మాకు ఏది అర్థం కావడం లేదు. రకరకాల బోధలు, సంఘాన్ని చెరిపే బోధలు వచ్చేసి ఉన్నాయి. ఆది అపోస్తుల బోధ కరువైపోతూ ఉన్న రోజులు ఇవి. ఆది అపోస్తులు వెళ్ళిపోయారు ఒక్కొక్కరు. ఇప్పుడు మన తరం ఇది, మన ట్రెండ్ ఇది. ఈ తరములో ఒక అతను అయితే మందిరానికి ఆయన తెల్లబొట్లు వేసుకొని వస్తున్నాడని చర్చికి వచ్చే వాళ్ళను కూడా తెల్లబొట్లు వేసుకొని రమ్మన్నాడని, కొంతమంది రాలేదని, నేను కూడా వాళ్ళ మాదిరిగా నల్లబొట్లు వేసుకొని వస్తాను. సేవకుడే మారిపోయాడు. ఎవరి గురించి? చర్చికి రావడం లేదని తెల్లబొట్లు వేసుకొని ఉంటే ఆ పాస్టరు, ఆయన కూడా ఏమైపోయాడు? నల్లబొట్లు వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నారు చాలామంది. ఆయన చెప్తున్నాడు, నేను కూడా వాళ్ళ మాదిరిగా నల్లబొట్లు వేసేసుకున్నాను, ఇప్పుడు అందరూ వస్తున్నారు చాలామంది. ఆహా, ఏంటండి? ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, రకరకాల పాడు మాటలు చెప్పే బోధకుడు అని పేరు పెట్టుకొని రకరకాలుగా ప్రజల్ని తారుమారు చేస్తున్నారు. యేసన్న గారు ఆది అపోస్తుల బోధ చనిపోయాడు. ఆ తర్వాత డేవిడ్ రాజయ్య గారు మహా గొప్ప బలశాలి. అటు తర్వాత చాలామంది దైవజనులు ఆది అపోస్తుల బోధ చెప్పి చనిపోయారు. ఇప్పుడు కరువైపోయింది ఆది అపోస్తుల బోధకి. ప్రజల్ని చెడు మార్గాలు చెప్పి నడిపిస్తున్నారు.
మార్గము చెడిపోయే రోజులు ఇవి. ఆది అపోస్తలుల బోధ ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ బోధ వైపు ఈ బోధ వైపు కన్నేస్తే, ఆ బోధ విని ఈ బోధ విని మన శరీరం పాడైపోద్ది, ఆత్మ పాడైపోద్ది. ఎందుకు వచ్చింది? ఆది అపోస్తలుల బోధ ఎక్కడ ప్రకటించబడుతుంది అక్కడ నువ్వు నాటబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం దేశం కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భారతదేశాన్ని స్థిరపరుచయ్యా, నా భారతదేశ ప్రజలను ఆ కరోనా నుంచి, ఆ తెగుళ్ళ నుంచి విడిపించయ్యా. ప్రార్థన చేయాలి. అయ్యా, నా భారతదేశ ప్రజలకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించు. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? చేయాలి. ఒకవేళ చేస్తే మంచిదే. మన భారతదేశం రక్షించబడాలి. యవ్వన బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. 15 సంవత్సరాల 14 సంవత్సరాల అబ్బాయి ఈరోజు ఆ ప్రాంతీయ షాపుల దగ్గర కనిపిస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి. వాళ్ళని గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు మందిరానికి వచ్చి రక్షించబడాలనే బాధ్యత మనకు ఉంది. ప్రార్థన చేయాలి. చిన్న బిడ్డ దగ్గర నుంచి 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఆ త్రాగుడు అనే బానిసత్వంలో పడిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక తల్లడిల్లిపోతున్నారండి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మన ముందు తరం వాళ్ళందరి గురించి ప్రార్థన చేసింది. ఇప్పుడు నడుం బిగించుకొని నిలబడాల్సిన పరిస్థితి మనకు ఇప్పుడు ఉంది. నిలబడే టైం వచ్చింది. కంటికి కనిపించని ఆ శత్రువుతో యుద్ధం చేసే రోజు ఇది. ఆ రోజులో మనం ఉండాం కనుక, రోషమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక అనేక మంది దాంట్లో నుంచి బయటికి రావాలని, అనేక మంది ఆ త్రాగుడు లేకపోతే ఆ వ్యభిచారం ఇలా రకరకాల్లో పడిపోయి బయటికి రాలేక సతమతం అయిపోతున్నారు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో నుంచి నా ప్రజల్ని బయటికి రప్పించు ప్రభువా, నా జిల్లాని బయటికి రప్పించు ప్రభువా. రోషం కలిగి ప్రార్థన చేయి. నేను, నా ఇంటి వారు బాగుంటే చాలు, మంచిదే. కానీ భారతదేశ ప్రజలు కూడా ఆ బానిసత్వపు కట్లలో నుంచి విడిపించబడటం కోసం ప్రార్థన చేయి. ఆమేన్. యెరూషలేము కోసం ప్రార్థన చేయి. అంటే యెరూషలేము అంటే దేవుని ప్రార్థన మందిరం. మన మందిరం త్వరగా కట్టబడాలని ప్రార్థన చేయి. అనేక మంది రక్షించబడి మన ఆది అపోస్తలుల బోధ దగ్గరకు రావాలని ప్రార్థన చెయ్యండి. ఈరోజు ప్రాణం, ఆత్మ, శరీరం దేవునికి సమర్పించుకొని ఇక్కడ రాత్రి పగళ్ళు మీకోసమే ఉండమండి. నాతో కూడా చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు నాతో కూడా కలిసి నడుం కొట్టుకొని నాతో నడుస్తున్నారు. చిన్న బిడ్డల్ని చూసి నాకు చాలా సంతోషం. ఆ బిడ్డలు ఈ వయసులో దేవుని కాడిని మోస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కడికి ప్రార్థనకి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఇవాళ దూర ప్రయాణం ఉందిరా బాబు అంటే ఆ కాలేజీకి వెళ్ళకుండా, ఆ బడికి, ఆ స్కూల్కి వెళ్ళకుండా బిడ్డలు దేవుని వైపుకు పరిగెడుతున్నారు. హల్లెలూయా. క్రీస్తు సైనికులుగా వాళ్ళు నడుం కట్టుకొని ఉండాలండి. ఇటువంటి బిడ్డలు ఇంకా అనేక మంది రావాలని
అందరూ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే లేవడం, చక్కగా ఈ విధంగా ఈ బిడ్డలు సర్దుబాటు చేశారు, అన్నిటినీ చక్కదిద్దారు. యవ్వన మగ బిడ్డలు ఈ విధంగా దేవుని కొరకు చిన్న వయసులోని, కొంతమంది అయితే చిన్న బిడ్డలు 5వ తరగతి బిడ్డలు కూడా ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఇక్కడే నాతో పాటు రాత్రి పగలు ఉండడం చాలా సంతోషం. హల్లెలూయా. వాళ్ళ అమ్మోళ్ళు ఫోన్ చేస్తుంటే నేను రాను, స్కూల్కి రా, అదే పోతా, ఈరోజు ఎక్కడికి రా, మేము గూడూరు, మేము మెడ్రాస్. నేను మెడ్రాస్ పోతే మెడ్రాస్, ఒరే స్కూల్కి పోవాలరా, నై స్కూల్ నై. ఇవాళ త్యాగం చేస్తున్నారండి బిడ్డలు. ఎవరి కోసం? దేవుని కోసం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనను నా నిమిత్తము వాడి ప్రాణాలు పోగొట్టుకుంటే వాడు నిరంతరము బ్రతికి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. తమ జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేస్తున్నారండి ప్రభు కోసం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనకంటే ముందు పుట్టి మనకంటే ముందుగా సేవ చేసినటువంటి అనేక దైవ జనులు ఈ విధంగా త్యాగాలు చేశారు కాబట్టే అనేక మంది రక్షించబడ్డారు. ఈ తరములో కూడా మన త్యాగాల ద్వారా అనేక మంది రక్షించబడాలి. హల్లెలూయా. పెళ్లి చేసుకోలేక కాదు, త్యాగం చేద్దాం. అందరూ చేసే పని అది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అందరూ చేసే పని. ఈ యవ్వన రక్తాన్ని దేవునికి సమర్పిస్తామని అనుకొని అందరూ చేసే పనిని పక్కన పెట్టి ముందుకు సాగిపోతూ ఉండం. హల్లెలూయా. అలాగే నన్ను వెంబడిస్తున్న కొంతమంది యవ్వన బిడ్డలు ఎందుకోసం? ప్రజలు రక్షించబడాలి. ఎందుకోసం? నరకానికి వెళ్ళకూడదు, ప్రజలు రక్షించబడాలి. ఆ ఇండియా బార్డర్లో అక్కడ మన సైనికులు వాళ్ళ ఇండ్లని వాక్యాలను వదిలిపెట్టి మన దేశాన్ని, మన దేశ ప్రజల్ని రక్షిస్తున్నారు కదా. కంటికి కనిపించని సైతాన్ గారి చేతుల్లో నుంచి మనం కూడా రక్షించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు చనిపోయిన తర్వాత అవసరం లేదు, దేవుని కోసం ఇదిగో ఈ రక్తాన్ని ధారపోస్తాము, ఆమేన్, ఆయన కోసం సమర్పించుకుంటాము అని చెప్పని ముందుకు అడుగులు వేస్తూ ఉండగా ఆయన తన చేతితో పట్టుకొని నడిపిస్తున్నాడు ఈ పరిచర్యని, మమ్మల్ని. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఆ విధంగా ఉండమని కాదు, కానీ కనీసం ప్రార్థన చేయండి. భారతదేశం గురించి ప్రార్థన చేయండి. నీ శరీరం గురించి ప్రార్థన చెయ్యి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభు అదే విధంగా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అంటే ఏంటో తెలుసా? నా బిడ్డలు, మా పిల్లలు, నా భర్త, నా భార్య నీ అడుగు జాడల్లో నడిపించబడాలి ప్రభువా. ఒకరోజు ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత నీ దగ్గరికి చేరుకోవాలి ప్రభువా. ఇది దేవుని చిత్తము. హల్లెలూయా. మన పితరులు ఇలా త్యాగాలు చేసి ఎంతో మందిని రక్షించారు. మనం కూడా ఆ విధంగా త్యాగాలు చేసి దేవునికి సమర్పితం. కొంతమంది అన్నారు, నీకు
నువ్వెలా నీకు కలిగింది మొత్తం దేవుడికి ఇచ్చేసేవే, నీకు నా సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సంగతి చూసినప్పుడు, దేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు నిన్ను దేవుడు పోషించడా? ఈ ఎత్తుబడి ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడు. ఆమేన్. ఏళ్ల మీద అనేక మంది ప్రజలు ఏళ్ల మీద దేవుడు భూస్థాపితం చేస్తాడు. కొట్టో చోపట్లో హల్లెలూయా. ఎంత ధైర్యం ఏమిటంటే, నా ధైర్యం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. త్యాగం చేయాలి నీ వయస్సుని దేవుడికి, త్యాగం చేయాలి నీ శరీరాన్ని దేవునికి, త్యాగం చేయాలి నీ యొక్క కాలాన్ని, సమయాన్ని దేవునికి. ఎంతసేపటికి సంపాదనే కాదు, కాసేపు ప్రార్థన చేయి దేశం కోసం, కాసేపు ప్రార్థన చేయి దైవ సేవకుల కోసం, కాసేపు ప్రార్థన చేయి యెరూషలేము కోసం. అనేక మంది ప్రజలు పాపములో ఉన్నారు, వారిని దేవుడు రక్షించడం కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబము ఆశీర్వదించబడును గాక, నీ కుటుంబము దీవించబడును గాక. హల్లెలూయా. యేసు ప్రభు బలి అవ్వబట్టే, యేసు ప్రభు తన శరీరాన్ని మనకు త్యాగం చేయబట్టే మనం పాపములో నుంచి విడిపించబడ్డాము. మనం కూడా త్యాగాలు చేయాలి. అప్పుడు మన తర్వాత తరం కూడా పాపములో నుంచి విడిపించబడతారు. హల్లెలూయా. ఇది కొంచెం వెర్రితనంగా అనిపించవచ్చు ఈ మాట, కానీ ఇది దేవుని చిత్తం. ఇది హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుకుంటాము. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏవి మనలో పుడతాయి, ఏవి మనలో ఫలిస్తాయి? చూడండి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, హల్లెలూయా. ఇవి ఆత్మ ఫలాలు. దేవునితో సహవాసం చేస్తే దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమకి, మనం దేవుని మీద చూపిస్తున్న ప్రేమకి, మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమకి మన మధ్యలో ఏం పుట్టాలో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, ఆశ, నిగ్రహం అనే పండ్లు కాయాలి. యేసు ప్రభువుకి నీకు మధ్య నిజంగా ప్రేమ బంధం ఉంటే ఇవి నీలో పుట్టాలి. హల్లెలూయా. భార్యకి భర్తకి మధ్యలో ప్రేమ, ఆ ప్రేమకి ప్రతిఫలం పిల్లల్ని కంటారు. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమకు గుర్తు ఫలాలు ఫలించాలి. దేవుడు మనం సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమకు ప్రతిఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, ఈ ఫలాలు మనలో కాయాలి. హల్లెలూయా. ఇవి మనలో పుట్టాలి. నువ్వు అనే చెట్టుకి ఇవి కాయాలి. చూడండి, ఇంకొక మాట చదువుకుంటాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఎఫెసీ కొంతమందిని దేవుడు సంఘ కాపరిగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని
ఉపదేశకులుగా, ఇలా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు ఈ విధమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు తన ప్రజల కోసం నియమించుకొని ఉన్నాడండి. కొంతమందిని పాస్టర్లుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని ఉపదేశకులుగా, ఇలా రకరకాల పరిచర్యలు. ఎందుకో తెలుసా? తన యొక్క శరీరం క్షేమాభివృద్ధి పొందటం కోసం. యేసు ప్రభు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. యేసు ప్రభు శరీరం అంటే మనందరం కలిసి యేసు ప్రభు శరీరము. హల్లెలూయా. మొన్న గత వారంలో చెప్పుకున్నాము, యేసు ప్రభు శరీరం జోలికి ఎవరు రాకూడదు. అంటే మందిరానికి వస్తున్న బిడ్డలకి ఏ హాని ఎవరు తలపెట్టకూడదు, వాళ్ళని కనీసం కసురుకోకూడదు, వాళ్ళని కనీసం దెబ్బలాడకూడదు. వారికి నువ్వు ఏ ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ జోలికి వస్తే, అంటే క్రీస్తు శరీరం మీద అలా కానీ నువ్వంటే మాడి మసి అయిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేను రక్షించేవాడు ఎవరు ఉండరు. కనుక సంఘము జోలికి ఎవరు రాకూడదు. కొంతమంది వచ్చి నశించిపోయి ఇప్పుడు అడ్రస్సులు గల్లంతైపోయి ఉన్నాయి. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్తున్నది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందటం కోసం కొంతమందిని సేవకులుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సంఘ కాపరులుగా, ఎలా ఆయన నిర్ణయాలు. హల్లెలూయా. కనుక దేవుని చిత్తం మొత్తం మీద దేవుడు జరిగించుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో దేవుని యొక్క సంఘం, అంటే దేవుని యొక్క శరీరం క్షేమాభివృద్ధి నొందటం కోసమని కృపావరాల్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ కృపావరాలు ఏమిటో చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఉన్నవి ఒక్కడే. కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటికీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ఎలాగనగా ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే వరములను అద్భుత కార్యములను చేయు శక్తి మరి ఒకరికి ప్రవచన బలములను మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను. హల్లెలూయా. ఒకరికేమో భాషలు మాట్లాడే వరం, ఇంకొకరికేమో ఆ మాట్లాడిన భాషకి అర్థం చెప్పే వరం, కొంతమందికి ఏమో ఆత్మల వివేచన వరం, కొంతమందికి ఏమో ప్రవచన వరం, కొంతమందికి ఏమో స్వస్థపరిచే వరం, కొంతమంది జీవితాల్లో కొంతమంది సేవకులకేమో అద్భుతాలు చేసే వరం. ఈ విధంగా మొత్తం ఎన్ని కృపావరాలు? 9. కొంతమంది అయితే ఈ 9 కలిగి ఉంటారు, కొంతమంది అయితే 8 కలిగి ఉంటారు, కొంతమంది అయితే 7, కొంతమంది అయితే 2, 3. హల్లెలూయా. దేవుని చిత్తములో 9 దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు చేసే వరం, స్వస్థత వరం, ప్రవచన వరం,
భాషలు మాట్లాడే వరం, ఇంకా బుద్ధి చెప్పే వాక్యము అనే వరం, ఇలా భాషలు మాట్లాడుతాను, దాని అర్థాలు చెప్తాను. దేవుని కృపలో మన నెల్లూరు జిల్లాలో ముగ్గురికే భాషలు అర్థం చెప్పే వరం నేను గమనించినంత వరకు ఇచ్చి ఉన్నాడు. చింతవరం ఏరియాలో ఒక దైవ సేవకురాలు, అంటే సుమన్ పాస్టర్ గారి భార్య. చాలా సంతోషం. ఇప్పుడు ఈ మాటను కూడా వింటూ ఉంటాడు. చింతవరం ప్రాంతంలో మా స్నేహితుడు ప్రతి మెసేజ్ వింటుంటాడు మంది. హల్లెలూయా. ఆ దైవ జనుడికి ఎందుకో నేనంటే చాలా ఇష్టం. ఆయన కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ మాట కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అక్కడ వాక్యం చెప్తూనే వెంటనే త్వరగా అన్నం తినేసి మన మెసేజ్ పెట్టేసుకుంటాడు ప్రతి వారం. ఆమేన్ అంటే నేను గొప్పని కాదు, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆ సహోదరికి నాకు మోషే పాస్టర్కి ముగ్గురికి ఇచ్చున్నాడు. భాషలు మాట్లాడతారు కానీ అర్థం చెప్పాలి. ఏంటి భాషలు అంటే ఇంగ్లీష్ అది కాదు, అన్ని భాషలు కలిపి ఒకసారి మాట్లాడతారు. మనం చివరి పాట పాడేటప్పుడు అంటాం కదా, రికంది రబాల షాబారిక అంటుంటాం కదా, ఆ అర్థాలు చెప్పాలి. అందరికి రావు, అది దేవుడిచ్చిన వరం. అటని చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు, చెప్పినోళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు, దేవుడిచ్చిన వరాన్ని గురించి చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, దేవుని కృపలో ఆ 9 కృపా వరాల్ని దేవుడు మీ ముందు ఉన్న ఈ దైవ సేవకుడికి ఇచ్చాడు. ఏ సమయానికి తగినట్లుగా ఆ వరాన్ని ఉపయోగిస్తూ వెళ్తూ ఉంటాము. చూడండి, ఆయన సంఘం క్షేమాభివృద్ధి నొందటం కోసమే ఈ 9 కృపావరాల్ని దైవ సేవకులకి ఇచ్చి ఉన్నాడు. అయినాను వీటినన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి ప్రభువు? ఎందుకు స్వస్థత కార్యాలు చేయాలి? ఎందుకో తెలుసా? కొంతమంది అన్ని జనులు ఉంటారు కదా, వాళ్ళ కోసం. యెహోవా ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంగమా, నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి, కానీ దేవుని నామం నీ ద్వారా దూషించబడితే బ్రతికి ఉన్నటప్పుడే చాలా గొప్ప శిక్ష ఉంటుంది. కనుక సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు కూడా నడుం కట్టుకొని దేవుని కోసం పాటు పడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఆది అపోస్తలుల కాలంలో రక్షించబడినటువంటి వారు ఆది అపోస్తలుల బోధలో నిలబడ్డారండి. రెండోది, రొట్టె విరుచుటలో నిలబడ్డారండి. మూడవది, దేవుని ఆత్మ చేత నింపబడే విషయంలో నిలబడ్డారండి. నాలుగవది, ప్రార్థన చేయాలి. ఎలాగా? ఎడతెగక. నిన్న చేసానులే చాలులే, మన మందిరానికి వెళ్ళానులే చాలులే, నిన్న ఉపవాసం ఉండేనులే చాలులే. చాలదండి. ఈ రోజు రక్షణ ఈ రోజుదే.
రేపటి రక్షణ రేపటిది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటాము. నిన్న అన్నం తిన్నాం కదా, చాలదా? ఎల్లుండి తినమా? ఎందుకు తింటున్నాము? నిన్నటి ఆకలి నిన్నటిదే, ఈ రోజు ఆకలి ఈ రోజుది, రేపటి ఆకలి రేపటిదే. అంటే ఎప్పటిది అప్పుడు మనం బాకీ లేకుండా తినేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఎప్పటికప్పుడు వాక్యం అనే ఆహారాన్ని చదువుకుంటూ భుజిస్తూ, ఒకవేళ చదువు రాకపోతే ఆ వినిన వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ మోకరించి 2 చేతులు పైకెత్తి నువ్వు ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేయాలి, ఏ పూటకి ఆ పూట ప్రార్థన చేయాలి. నేను చేశానులే, అది చాలులే, కుదరదు. పొద్దున చేసావా, మధ్యాహ్నం నుంచి. ఒకవేళ ఏదైనా డ్యూటీకి వెళ్ళావా, అక్కడ చేసే వీలు లేదా, మంచిదే, చేయబాదు. ఎందుకంటే అక్కడ నీకు కుదరలేదు కాబట్టి. ఇంటికి వచ్చావు కదా సాయంత్రము, అప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకని? నిన్ను పొగలంతా కాపాడాడు కదా. ఎంతమంది ఆ రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు విరిగి చనిపోయి ఉన్నారో తెలుసా? మీకు తెలుసు. ఎంతమంది హాస్పిటల్లో రోగులు ఉన్నారు, కాళ్ళు చేతులు విరిగి. కానీ నీకు కానీ నాకు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఆ పరిస్థితి లేకుండా దేవుడు ఆరోగ్యాలు ఇచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం, స్తోత్రం. ఇందు నిమిత్తమైన దేవునికి సాయంత్రం రాగానే ప్రార్థన చేయాలి. త్యాగం అయిపోవాలి. నువ్వు కాలాన్ని త్యాగం చేయాలి దేవుని కోసం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తన కాలాన్ని, సమయాన్ని, తమ యొక్క జీవితాల్ని దేవుని కోసం సమర్పించుకొని ఆయన కోసం నిలబడతారో వాళ్ళకి పరలోక రాజ్యములో జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. ఆయన ఎత్తిపెట్టి ఉన్నాడు, ప్రతి వ్యక్తికి దాచిపెట్టి ఉన్నాడు. ఆయన కోసం నిలబడ్డ వాళ్ళ జీవితాలకి ఇవ్వడం కోసం అక్కడ ఆయన పొగడతాడండి, అక్కడ ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడండి. కనుక ఎందుకు ఈరోజు అనేక మంది సేవకులు పనికి బాటికి వెళ్లకుండా దేవుడే అని చెప్పని దేవుని వెంట పడుతున్నారు? పని చేయలేరా? వాళ్ళు చేయగలరు. కానీ ఎందుకో తెలుసా? ప్రజలు రక్షించబడాలి, నరకానికి వెళ్ళకూడదు. ఇదే ఆలోచన, ఇదే తపన, ఇదే చిత్తములో కొనసాగుతూ ఉన్నారండి. సేవకు వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను అన్నారు, తొనపోతులాగా ఉండవు, పనికి బాగూడదా అని అన్నారు. పనికి బాగొచ్చు. సమర్పించుకునేటప్పుడు ఈ పనే నా పని అంటే ఈయన్ని గురించి ప్రకటించటమే నా పని. హల్లెలూయా. అందుకే దేవుడు దశమ భాగాలు, అందుకే దేవుడు కానుకలు, సంఘ క్షేమాభివృద్ధిని అందటం కోసం ప్రత్యేకమైన కానుకలు ఇవ్వండి అని చెప్పని దేవుడు బైబిల్లో రాసి ఉన్నాడు. దేవుడు తన ప్రజల ద్వారా ఇచ్చిన సొమ్ముతో తన సేవకుల్ని పోషిస్తూ వారి చేత ప్రార్థన చేయిస్తూ ఆయన ఎక్కడికెక్కడికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలో అక్కడికి తీసుకొని వెళ్తూ ఆయన వాక్యాన్ని ప్రకటింపజేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. పనికి వెళ్ళకూడదా? వెళ్ళను. ఎలా పోషిస్తాం? పోషించకపోతే దేవుడు తీసేసుకుంటాడు. కావాలా తీసేసుకొని ఈ పాడు ప్రాణాన్ని. హల్లెలూయా. నేను ఒక మాట అన్నా, ఇంతవరకు లోకం కోసం బ్రతికాను, ఇక లోకం కోసం బ్రతకాలని అనిపించటం లేదు, దేవుని కోసం బ్రతకాలని ఉంది. హల్లెలూయా. ఆ లోకంలో ఆ సెంట్రల్ పని చేసి 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 కొంతమంది, లేకపోతే ఆ ఉద్యోగం చేసి 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 కొంతమంది ఇంతవరకు లోకం కోసం బ్రతికొండొచ్చు. లేకపోతే ఇంకొక పని దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేవాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. సేవకులు తక్కువైపోయినారు, లేవాలి. మామూలు కాదు. నేను దేవుని కోసం చనిపోవడానికైనా రెడీగా ఉన్నాను ప్రభువా అన్న వాళ్ళని దేవుడు లేపాలి. హల్లెలూయా.
నీకు ఒకవేళ యవ్వన మగబిడ్డలు ఉంటే దేవుడికి ఇచ్చేయి. దేవుని కోసం ఒక సిలువ సైనికుడిగా వదిలిపెట్టు ఆ మగబిడ్డని. దేవుని కోసం చనిపోవడానికైనా రెడీగా ఉండేటట్లుగా ప్రార్థన చేయి. హల్లెలూయా. మన ముందు తరం వాళ్ళు ఇలాగే చేసి చనిపోయారండి. ఇంకా మన బాధ్యత అది. ఆ మాట, ఆ విషయాన్ని నేను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారమంతా ఆ విషయాన్ని నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని? నీకు ముందున్న తరం అందరినీ నేను తీసేసుకున్నాను, ఇప్పుడు ఉండేది మీ తరం. మీ తరంలో నీ ప్రాణాలు నాకు ఇచ్చేస్తావు ప్రభువా. నీ శరీరాన్ని నాకు ఇచ్చేస్తావు ప్రభువా. నీ ఆత్మని నాకు ఇచ్చేస్తావు ప్రభువా. అనేక మంది కొరకు ప్రార్థన చేయి, నీలాగా పైకి లేవాలని. అనేక మంది హల్లెలూయా లేవాలని. అందరు చేసే పనే కదా ఆ ఉద్యోగానికి వెళ్ళడం, అందరు చేసే పనే కదా ఆ కూలి పనికి వెళ్ళడం, అందరు చేసే పనే కదా ఆ వ్యాపారానికి వెళ్ళడం. అందరు చేసే పనులే కదా. కనీసం 100 మందిలోనైనా 10 మంది దేవుని కోసం నిలబడేటట్లుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. సేవకులు లేవాలి. మన భారతదేశ ప్రజలు రక్షించబడటం కోసం లేవాలి. రక్తము కారుతూ ఉన్న దేవుని కోసం ముందుకు అడుగులు వేసేవాళ్ళు కావాలండి. సిలువ సైనికులు కావాలి. కనుక ఆ రోషం తెచ్చుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ నా సహోదరుడా నువ్వు రాలేకపోతున్నావేమో, దేవునికి ఈ ప్రాణం ఇవ్వలేకపోతున్నావేమో, ప్రాణం ఇచ్చే వారి కోసమైన ప్రార్థన చేయి. హల్లెలూయా. నీ ప్రార్థనే అనేక మందిని, నీ ప్రార్థన ద్వారానే అనేక మంది సేవకుల్ని దేవుడు లేపుకొని వాడుకొనును గాక. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ప్రకటన కనబడెను. దానికి 7 తలలు, కొమ్మలు ఉండెను. దాని తలలు మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి దానిని భూమి మీద పడవేసెను. హల్లెలూయా. చదువు. స్త్రీ కనగానే ఆమె శిశువులో మృంగివేయబడినని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను. సమస్త జనములను ఇనుప దండములతో ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనక ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడికి సూచనలు కూడా వచ్చి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా? తెగుళ్ళు. ఆ తెగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడై. రెఫరెన్స్ చెప్పమ్మా. ప్రకటన 12:10. హల్లెలూయా. మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. జాగ్రత్త. వాడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో చూడండి. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు దాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుది అధికారం. కానీ సైతాను గారు ఏం చేస్తాడో తెలుసా? తన ప్రజల్ని వాడి వైపుకు లాక్కొని పాపంలోకి మళ్ళించాలని వాడి ఆలోచన. దేవుని రాకడ చాలా దగ్గర పడిందని వాడికి తెలుసు.
నేను కూర్చోవలసిన సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టకుండా క్రింద పడేశాడే అని చెప్పని కక్ష పెట్టుకొని కక్ష సాధింపుతో తన ప్రజలు కూడా క్రింద పడద్రోయబడాలని కొంతమందిని సైతానుగాడు కొంతమందిలో చొరబడి మీతో మాట్లాడుతాడు. ఏమని? పాపానికి దగ్గర చేసేదానికి. కనుక ఇది మనం వెంటనే గ్రహించాలి. గ్రహించి ఆ పాపానికి దూరంగా పారిపోవాలి. ఇక్కడ దేవుని రాకడ దగ్గర పడి దేవుని రెండవ రాకడ వచ్చినప్పుడు ఒక స్త్రీ, అంటే సంఘం అనే స్త్రీ అలా ఆకాశానికి ఎత్తబడి, ఎన్ని నక్షత్రాలు ఆ కిరీటానికి ఉన్నాయి? 12. దేని మీద నిలబడి ఉంది? చంద్రుని మీద నిలబడి ఉంది. ఏమి ధరించుకొని ఉంది ఆ స్త్రీ? సూర్యుని ధరించుకొని ఉంది. ఏం ధరించుకొని ఉంది? సూర్యుణ్ణి. ఆ సూర్యుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి. రెడీ? 1 2 3. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? గట్టిగా చెప్పట్లు. ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు
ఈ క్యాథలిక్స్ వీళ్ళని మనం విమర్శించటం లేదు, కానీ ఈ రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు ఉన్నారు కదా, ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని ఏమని వ్రాయబడి ఉంది అక్కడ, ఆమె దేని మీద నిల్చొని ఉంది? చంద్రుని మీద. ఏం ధరించుకొని ఉంది? సూర్యుడిని ధరించుకొని ఉంది. ఆ స్త్రీ ఎవరిని ధరించుకొని ఉంది? ఎవరిని చెప్పాలి? సూర్యుడిని. ఎవరి మీద నిలబడి ఉంది? చంద్రుడి మీద. ఏం ధరించుకొని ఉంది? కిరీటం. ఆ కిరీటానికి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12. ఆమె చంకలో ఎవరిని ఎత్తుకొని ఉంది? ఒక చంటి బిడ్డని. ఈ రోమన్ క్యాథలిక్స్ అంటారు, ఆర్సీఎం వాళ్ళు, ఆ చంకలో ఉన్న బిడ్డ ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆ చంద్రుడి మీద ఉంది ఆ మరియమ్మ, ఆ దేవుడు. కానీ ఇక్కడ ఏ పోలికల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో తెలుసా? చంద్రుడి మీద నిలబడ్డ ఆ స్త్రీ అంటే ఏంటో తెలుసా? చంద్రుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కొరపలో నిలిచిన సంఘము. ఆమేన్. చంద్రుడు దేనికి సాదృశ్యం? కొరప. ఆ చంద్రుడికి ఆ సంఘానికి ఏముంది? కొరప ఉంది. అంటే నీకు కొరప ఉంది. నువ్వు ఎవరిలో నిలబడ్డావు? కొరపలో. నేను ఎవరిలో నిలబడి ఉన్నాను? కొరపలో ఉండబట్టి ఇక్కడ నేను నిలబడి ఉన్నా. కొరపలో ఉండబట్టే ఇక్కడ నువ్వు కూర్చోగలిగి ఉన్నావు. కొరప లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా. కొరపలో నిలిచిన సంఘాన్ని దేంతో పోల్చాడు ప్రభువు? స్త్రీతో. ఆ చంద్రుడి మీద నిలబడ్డ ఆ స్త్రీ అంటే ఎవరు? సంఘం. ఈమె ఎవరు? మరియమ్మ తల్లి కాదు. అక్కడ ఎవరో తెలుసా? నేను ఎవరిని గురించి అనటంలే, ఇక్కడ వ్రాయబడ్డ వాక్యానికి అర్థం చెప్తున్నా. హల్లెలూయా. అంటే వాళ్ళు అట్ట అపార్థం చేసుకున్నారని చెప్తున్నా. అక్కడ నిలబడ్డ ఆమె మరియమ్మ తల్లి కాదు. ఆ కోడలికి వెళ్ళి చూడండి, ఇక్కడ సూర్యుడిని ధరింప చేసుకొని ఉంటుందా? ఎవరి మీద నిలబడి ఉంటుంది? చంద్రుడి మీద నిలబడ్డట్లుగా ఆ కోడూరులో ఆ మరియమ్మ మాత ఆ బొమ్మ ఉంటుంది. మేరీ మాత ఆ మరియమ్మ బొమ్మ. కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. కానీ ఆ స్త్రీ ఎవరు? సంఘం. అంటే ఎవరు? మనమే. ఎవరిని ధరించుకొని ఉంది ఆ స్త్రీ? అంటే సంఘం. ఎవరిని ధరించుకొని ఉండాలి? నీతి సూర్యుడైన ప్రభువుని. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకొని ఉండాలి ఆ స్త్రీ. ఆ స్త్రీ ఎవరి బోధ వినాలి? ఆది అపోస్తుల బోధ. అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఆ ఆది అపోస్తుల బోధ, ఆ కిరీటాన్ని ధరించుకొని ఉంది. ఆది అపోస్తుల బోధ వింటున్నది అనే దానికి అర్థం సూర్యుడు. దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి. అంటే నీతి సూర్యుడు అని అర్థం. తరువాత కింద చంద్రుడి మీద నిలబడి ఉంది. అంటే చంద్రుడు ఎవరికి సాదృశ్యం? కృప. చంద్రుడు ఎవరికి సాదృశ్యం? కృపకి. చంద్రుడి మీద నిలబడ్డది మరియమ్మని కాదు.
ఆ సంఘం కృపలో నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. జయ జీవితాన్ని జీవిస్తూ ఉంది, ఆత్మల భారాన్ని కలిగి ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆత్మల భారాన్ని కలిగి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్న ఆ సంఘానికి సాదృశ్యం ఆ స్త్రీ. జయ జీవితానికి సాదృశ్యం ఆ స్త్రీ. ఆ చంకలో బిడ్డ ఉన్నారు కదా, ఆ బిడ్డ ఎవరో తెలుసా? ఆ బిడ్డ దేవుని యొక్క బిడ్డలందరూ కలిసి, అంటే ఒకే ఈ సార్వత్రిక సంఘానికి సాదృశ్యం. ప్రపంచంలో ఉన్న జయ జీవితాన్ని జీవించిన ప్రతి వ్యక్తి ఆ బిడ్డ రూపంలోకి, ఆ స్త్రీ చంకలోకి వెళ్ళి అలా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి చేస్తాడు? ప్రభువుకు అప్పగిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎవరికి అప్పగించేదానికి తయారు చేస్తున్నాడు? మనల్ని ప్రభువుకు అప్పగించేదానికి. పెండ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు, ఆయన త్వరలో రానై ఉన్నాడు. కమింగ్ సూన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. త్వరలో రానై ఉన్నాడు ఆయన. త్వరలో రానై ఉన్న ఆయన కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ మగబిడ్డని అక్కడికి చేరుకోకుండా ఘట సర్పం లేవబోతున్న టైంలో వచ్చి మనల్ని అక్కడికి చేరుకోకుండా, సంఘాన్ని అక్కడికి చేరుకోకుండా అడ్డుపడుతుంది. అప్పుడు మిఖాయేలు దూత వచ్చి దానిని కింద పడద్రోసి, దానిని నరికి, దానిని జయించి మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అక్కడ ఎవరు రెడీగా ఉన్నారు? మన ప్రియుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ప్రియుడు అక్కడ మనల్ని వివాహం చేసుకునే దానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు. కనుక సిద్ధపడు సంగమా. నామకార్థ క్రైస్తవ్యాన్ని ఎంతవరకు జీవిస్తావు? నీకు ఆయన వెలుగు కలిగి ఉంచి ఉన్నాడు. తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. హల్లెలూయా. లే, బలంగా లే, దేవుని కోసం నిలబడు ధైర్యముగా. నిన్ను ఓడించడం కోసం ఏవేవో పరిస్థితులు నీ ముందుకొచ్చి నిలబడతాయి. దేనికి సరెండర్ అవ్వబాకు, దేనికి లొంగబాకు, ముందుకు సాగిపో దేవుని కోసం. ఒక క్రీస్తు సైనికుడిగా, శిలువ సైనికుడిగా నడుము కట్టుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నటప్పుడు నీకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు నిలబడుగాక. ఆమేన్, హల్లెలూయా. వధువు సంగమా సిద్ధపడు. ఇంతవరకు లోకం కోసం బ్రతికేవు చాలు. నీ ప్రాణం, నీ ఆత్మ, నీ శరీరం, నీ ఆస్తిపాస్తులు దేవునికి సమర్పించి ముందుకు సాగిపో. ఈ లోకంలో ఏమీ లేదు, దేవుని దగ్గర అక్కడ ఉంది నీకు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కృపాకాలములో నువ్వు ఉండావు. ఈ కృపాకాలం కృపలో నిలిచిన సంఘంగా దేవుడు నేను ఎన్నుకొని ఉన్నాడు. కనుక ఈ కృపా కాలంలో ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ధైర్యపరచబడుతూ, ఎప్పటికప్పుడు ఆది అపోస్తలుల బోధలో బలపరచబడుతూ, దేవుని వాక్యాన్ని తింటూ, దేవుని జీవజలాన్ని త్రాగుతూ ముందుకు సాగిపోయి జయ జీవితాన్ని నువ్వు జీవించి ఒక విప్లవాత్మకంగా దేవుని ఎదుట నీవు నిలబడుతుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి. నీలో ఆత్మఫలాలు ఫలించాలి. యేసు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నట్టయితే, తండ్రి అయిన దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నట్టయితే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నట్లయితే, నీలో ఆయనకి నీకు ఉన్న ప్రేమకి ప్రతిఫలం ఆత్మఫలాలు నీవు కలిగి ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే మోకరించండి, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన. హౌ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవానికి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. దేవా స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేయండి. ఒక విప్లవాత్మకంగా మారాలి నీవు. దేవుని కోసం నీ శరీరం, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. అందరూ చేసే పనులే, కానీ నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించు. దేవుని కోసం బ్రతుకు. పరలోకంలో నీకు ఆ ప్రతిఫలం ఉంటుంది. ప్రార్థన చేయి. మన మధ్య సొలొమోను యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుంది. జీసస్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి. జయ జీవితాన్ని జీవింపు. జయ జీవితం నాకు కావాలయ్యా. కృపలో నేను నిలబడాలయ్యా. సూర్యుని, నీతి సూర్యుని నేను ధరింప చేసుకోవాలి ప్రభువా. చేయి, ప్రార్థన చేయి. నువ్వు దేవునికి ఇష్టడుగా మారు. దేవుని కృపను పొందుకో. ఆత్మల భారాన్ని కలిగి జీవించు. నువ్వు నీ కుటుంబం యెహోవాను సేవించు. చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. చేయి, ప్రార్థన చేయి. చేయి, ప్రార్థన చేయి. Yes. Thank you, Jesus. ప్రార్థన చేయి. దేవునికి త్యాగమైపో. యేసయ్యా ఉన్నా ప్రభా స్తోత్రం నాయన. అయ్యా అపవాది నాయన దాని సమయం ప్రభా స్తోత్రం కొంచెమే అని ప్రభా స్తోత్రం. అది బహు రోధము కలిగిన ప్రభా నీ బిడ్డల్ని పడద్రోయిటకు నా ప్రభా స్తోత్రం. అది నాయన యేసయ్య ఎంతో నాయన సిద్ధపడి ఉండగా దేవా స్తోత్రం. దానికి భిన్నముగా ప్రభా నీ బిడ్డలమైన మేము నా ప్రభా స్తోత్రము నాయన. అయ్యా సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచే ప్రభా ఆకాశములో ఈమె ఎవరన్నట్టుగా ప్రభా మేము రాకడికి నాయన స్తోత్రం. అయ్యా అయ్యా నాయన నువ్వు వధువు వస్తుండగా నాయన మేము వధువులమైన ప్రభా స్తోత్రం. నిన్ను ఎదుర్కొన్నట్టుగా ప్రభా స్తోత్రం. నిన్ను ఎదుర్కొని ప్రభా స్తోత్రం. అయ్యా పరిశుద్ధ అలంకరములతో ప్రభా స్తోత్రం, ఉపకరణములతో ప్రభా స్తోత్రం నాయన. మంచి క్రియలు కలిగిన ఆయన, మంచి జీవితము కలిగిన ఆయన, మంచి సాక్ష్యము కలిగి ప్రభా స్తోత్రం స్తోత్రం. అయ్యా స్తోత్రం 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 నాయన. అయ్యా ఒక్కొక్కసారి అయితే ప్రభా స్తోత్రం నాయన. అయ్యా బంధువులు కూడా కోల్పోతున్నాం మేము తండ్రి. మేము నీ కొరకు నిలబడ్డాము. మేము తెల్లగుడ్డలు కలిగి వారి మరి ప్రభువా మాకు ప్రభువా పెళ్లి కార్డులు కలిగి మేము నీ కొరకే ప్రభువా మా జీవితాలు నీనైనా, మా భవిష్యత్తులు నీనైనా, మా బ్రతుకులు నీనైనా. యేసయ్యా నీకు స్తోత్రం. మేము నీ వారు నాయన. మా భక్తులు నీ వారు ప్రభు. మా బిడ్డలు నీ వారు నాయన. మా ప్రాణాలు నీయే ప్రభువా. స్తోత్రము నాయన. మాకెవరు చెప్పినా చెప్పకపోయినా మేము నీ బిడ్డలు ప్రభువా. ఆ పరలోక రాజ్యములో నాయన మేము స్థలము నాయన సంపాదించుకుంటే చాలు ప్రభువా. ఈ లోకస్తులు నాయన నాయన ఈ లోకంలో ఉన్న అధికారులు ప్రభా మమ్మల్ని తృణీకరించవచ్చు కానీ ప్రభువా నాయన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నువ్వు ఎడబాసే దేవుడు కాదు నా తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. అయ్యా స్తోత్రం. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో నాయన. నా వాక్యము నా ప్రభా విని విడిచిపెట్టేవారు కాక నా
తండ్రి స్తోత్రం. ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచి నాయన 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా నా ప్రభా 100 నాయన బిడ్డ హృదయాల్లో ఫలింపచి నెమరు వేసుకుని ఆత్మలతో నింపు. వాళ్ళ కనులు ప్రభా, మా కనులు ప్రభా నిన్ను చూడగలగాలి తండ్రి స్తోత్రం. అనేకమైన రోగులు ప్రభా, అనేకమైన నాయన వ్యాధిగ్రస్తులు పాపములో పడిపోతున్న బిడ్డల కోసం ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ప్రభా మేము నాయన స్తోత్రం స్తోత్రం నాయన ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని మాకు దయచేయి నాయన. నీ బలాన్ని మాకు దయచేయి నాయన. మేమే పాటి వారినైనా బలహీనులు ప్రభా స్తోత్రం నాయన. నీ బలం మాకు ధరింప చేసి నాయన స్తోత్రం నాయన. నాయన ఈ లోకంలో పడిపోతున్న బిడ్డల నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపన చేసేదానికి నాయన పరిశుద్ధాత్మదేవ చెప్పన శక్తిగానే మూలగల మాలో పెట్టి నాయన స్తోత్రం నాయన. మేము ప్రార్థన చేసే ఆత్మతో మమ్మల్ని నింపు అయ్యా నాయన. నేను నా ఇంటి వారు ప్రభా నాయన నీ పరిచర్యలో ఉన్నట్టుకు ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో నాయన నీ పరిచర్యలో ఉండి నాయన నీకు పరాక్రమశాలులుగా మేము నిలబడి ప్రభా రాగడికి అనేకమైన జీవితాలు కట్టగలే జీవితం మాకు దయచేయి నాయన. అనేక నశించిపోతున్న బిడ్డలు ప్రభా నీలోకి లాక్కోరాగలిగినటువంటి నాయన సాక్ష్యం మాకు దయచేయి నా తండ్రి స్తోత్రము నాయన. మంచి క్రియలు కలిగిన ఆయన నీ ప్రేమ ప్రభా ముఖ్యముగా నాయన స్తోత్రం. నీ ప్రేమని కనపరిచినప్పుడు ప్రభా నిజముగా ఈ క్రీస్తు బిడ్డలని నా ప్రభా ఆ బిడ్డలు కూడా వచ్చేదానికి నీ సహాయం మాకు దయచేయి నాయన. అయ్యా వాక్యం చెప్పినటువంటి నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం నాయన. పాస్టర్కి శక్తి దయచేయి నాయన, బలము దయచేయి నాయన, మంచి ఆరోగ్యము దయచేయి ప్రభా స్తోత్రం. పరిచయంలో ముందుకు కొనసాగుతున్న ఎవరి బిడ్డని చిన్న బిడ్డని అయ్యా నాయన నీ కుమారుడితో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలందరికి శక్తి బలం మంచి ఆరోగ్యాలు దయచేయి నాయన స్తోత్రం నాయన. యేసయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప వాక్యం మేము విన్నాము నాయన, ఎంత గొప్ప వాక్యముతో నాయన మేము జీవిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు నాయన, కృతజ్ఞత అర్పణలు ప్రభా. మా శరీరాత్మ దేహాలు నీకు సమర్పించుకుంటున్నాం. మేము నీ వారం ప్రభా, మేము నీ వారము నాయన, మేము నీ వారము తండ్రి నీకు స్తోత్రం. నువ్వే మాకు కావాలి నాయన. యేసయ్యా నువ్వు మాకు కావాలి యేసయ్యా. అయ్యా మా చుట్టుపక్కల ఉండు నాయన, మా కుడి ఎడమలో ఉండు ప్రభా. నీ ప్రేమ మాకు కావాలి యేసయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఎవరున్నారు ఎవరు లేకపోయినా ప్రభా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురంగా ఉండాలి తండ్రి. నీకు కృతజ్ఞత స్తుతులు నాయన. విగ్రహాల బిడ్డలకి ఈ ప్రేమ చూపించి నాయన ఆ బిడ్డల్ని నాయన అగ్నిలో నుంచి లాక్కురా ప్రభా. ఆ బిడ్డలకి రక్షణ దయచేయి నాయన, వారి మనసు దయచేయి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. మందిరం నాయన బాగా కట్టించు ప్రభా. గొప్ప మందిరాన్ని కట్టించు తండ్రి. నీ కుమారునికి తోడుగా ఉన్న రీతిలో మేమందరం నీ కుమారునికి తోడుగా ఉండే నాయన. మందిరమా ప్రభా నూతనాత్మలు నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. మన మధ్యలో ఉన్న అనురాధక గారు పాట పాడుతూ ఉండగా దేవునికి హృదయపూర్వకమైన కానుకలు సమర్పించుకుంటాము. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికీ దేవుడు తోడుగా ఉండి దాచి కాచి కాపాడునుగాక. ఆమేన్ హల్లెలూయా. మీకందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.